అరే కాకా, నేను ఎంత మొత్తుకున్నా మనోడు గీ గుట్కా బుక్కుడు మందు తాగుడు బంద్ చేస్తలేదు. అరే అద్దురా తమ్మి, గట్ల చేస్తూ పోతే తబియత్ ఖరాబ్ అవుతుంది. అటెంకాల మళ్ళీ దవాఖానల చుట్టూ తిరగాలి. అద్దురా నా మాట ఇనుకోజరా అంటున్నా ఆడు ఖాతరు చేస్తలేదు కాక. చెప్పి చెప్పి నాకైతే మస్తు సుస్తవుతున్నది. పొద్దునంతా ఆటో దోలుడు, జర్రంతా మబ్బు కాగానే ఇక సురు చేసుడు. ఆయనకి గిదే పని. ఈయనకి తగ్గట్లుగా దోస్తులు సైతాన్ల తగులుకున్నారు. ఆళ్ళు పూరా గిదే పని పైన ఉన్నారు కాక. ఇక గీ గుట్కా మందు బ్యాచ్లో చేరుకొని తమ్ముడు బాగా చెడిపోయాడు కాక. అక్కడికి మా గల్లీ పెద్ద ఆయనతో చెప్పిస్తే గది పని చేయాలా. గా పెద్ద ఆయన, అరే అన్న చెప్పింది ఇంకో రాదే, గీ గుట్కా గిట్కా ఎందుకు రాబాయి నీకు, ముందు గై బంద్ చేయనిండు. ఈడేమో ఆ చూద్దాంలే అని తల ఎగిరేసిండు కాక. అది చాలదన్నట్లు గీయాల పొద్దున్నే నా కాడికి వచ్చి గీ కబర్ చూసినావా, దీనికేమంటావు మళ్ళా అని పేపర్ నా మొహాన్ని చిరిండు. అంతగానం కబర్ ఏమొచ్చిందని చూస్తున్నా మొయినాబాద్లాగా పెద్ద సార్లు గదేదో డ్రగ్ పార్టీ చేసుకుంటుంటే పోలీసులు పోయి పట్టుకొనిండ్రంట. నాకు ఏకదం గుస్సా వచ్చి, అరే బాడ్కావ్, వాళ్ళతో నీకేం పోలికరా, వాళ్ళు పెద్ద సార్లు, వాళ్ళది పెద్ద ముచ్చట, మనం వాళ్ళు ఒకటేనా, నీకు దిమాగ్ మొత్తం పోయిందారా తమ్మి అన్నా. అయినా కాక నువ్వే చెప్పు, వాళ్ళు పైసలున్నోళ్ళు, జనాలలో తిరిగేటోళ్ళు, ఇవాళ రేపు అన్ని మాఫీ చేసుకుంటారు. మనతోనే అవుతుందా? అరే వీటి పోలీసులు పట్టుకెళ్తుంటే కింద పడిపోతుంది మాకు. అసొంటిది గా పెద్దోళ్ళే గట్లా చేస్తున్నారు కదా, వాళ్ళకి గిట్లనే చెప్తావా మళ్ళా అంటూ తిక్క తిక్కగా నవ్వుకుంటూ పోతే నాకెట్లుంటది కాక. చా, నాకైతే తల దించినట్లు ఆయే. అయినా గీ పెద్దోళ్ళకి గిదే ముచ్చటే కాక, ఇంటికాడ మందేసి గప్చుప్గా వండక గీ లొల్లి చేసుకునేదేందో నాకైతే సమజైతే లేదు. మొయినాబాద్లా గా కారు సారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్న ఫామ్ హౌస్ లా గీ పురాణం జరిగిందంట. అయ్యా నీకు తెలియదా కాక? అరే పేపర్ల గింత పెద్దగా వేసిరు. గా ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటారంట కాక. 6 మందికి పోలీసోళ్ళు పరీక్షలు చేస్తే డ్రగ్గు తీసుకున్నట్లు వచ్చిందంట. అంతేకాదు కాకోయ్, గా గుంపులో తెలుగుదేశం పార్టీ లీడరు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ సారు కూడా అందులోనే ఉన్నాడంట. అయినా గీ పైలట్ సారు జర చూసుకోవద్దా, అసలే కారు పార్టీ కష్టాల్లో ఉందాయే. పాపం కేసీఆర్ సారు మూతి బిగించుకొని కూసుండిపాయే. ఇకనే చూస్తా మీ కథనే చూస్తా అనుకుంటగా కవితక్క తైతకలు ఆడుతుండే. పాపం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లు తలకాయ పట్టుకోవాల్సిందే. ఇంకా గీ పైలట్ సారు అలా ఇజ్జత్ తీసుడు కదా. గిది కాలదన్నట్లు గుంపులో ఎవరో శర్మ సారంట, గాయన పోలీసుల పైనే తుపాకీ పెట్టి కాల్చనిక పోయినంట. అరే రే, ఎవరైనా గిట్లా చేస్తారా? అసలే ఖరాబ్ పని చేస్తుర్రు. పట్టుకునేందుకు వచ్చినటువంటి పోలీస్ సార్లపైనే బందూకు పెడితే వాళ్ళు ఊరుకుంటారా? ఉరికించి కొడతారు. ఇక గిప్పుడు గదే అయ్యింది. ఇలా పేపర్ల చూడకాక గిదే విషయం చక్కర కొడుతుంది. అయినా గీ మొయినాబాద్ ఫామ్ హౌస్లా ఎప్పుడు చూసినా ఏదో లొల్లి అయితేనే ఉంటది కాక. ఈ పోలీసులు ఇప్పుడేగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కాడికి వెళ్ళాలా? అసలే ఇయాల్టి నుంచి అసెంబ్లీ షురూ చేస్తుర్రు. పాపం కారు పార్టీ పెద్ద సారు గీ పారి మస్తు ప్లాన్ వేసిందంట. చెయ్యి పార్టీ కదేందో చూడాలా. అంతగాడికొస్తే చల్ నేనే వస్తా అసెంబ్లీకి, గిల్ల కదేందో తెలుస్తా అన్నాడని అందరు కూడా అనుకుంటారు కాక. కేటీఆర్ సార్ అయితే ఫుల్గా రెడీ అయిందంట. అరే రాష్ట్రంలో కరెంటు సరిగా ఇస్తలేదు, రైతుల్ని పట్టించుకుంటలేదు, మూసి అనుకుంటా గీ సీఎం తిరుగుతుండే. ఇక పనులు బంధు పెట్టి పైసలిచ్చుడు బంధు పెట్టి ఎవరో అప్పిస్తారంటూ మూసి ఎంబడి ఉరుకుతుండు. గట్టిగా వేసుకుంటాం గీ పారి చూసుకోండి మళ్ళా అని మీటింగులు పెట్టి మరీ చెప్తుండే. గింతలోనే గీ పైలట్ సారు పుసుక్కున ఫామ్ హౌస్లో దొరికిపాయే. ఇంకా కేసీఆర్ సార్ వస్తాడంటావా? పాపం పెద్ద సార్ వస్తే గీ చెయ్యి పార్టీ సార్లు గీ పాయింట్ పట్టుకొని వేసుకుంటారేమో కాక. అరే రోహిత్ సారు ఎట్లా చేస్తీవి కదా సారు, అయినా పక్క రాష్ట్రం ఎంపీని కూడా పిలుచుకుంటేవి, పార్టీ అంటివి, అందరినీ ఇరికిస్తీవి. ఇప్పుడు గీ లొల్లి చూడు మళ్ళా. మీ పార్టీ సార్లు అసెంబ్లీలా ఆవాజ్ చేసేకే లేకుండా చేస్తీవి అని కొందరు అంటురంట. గంతేగాదే కాక మొత్తానికి గీ పైలట్ రోహిత్ సారు టయానికి భలే దొరికిండు పోలీసులకి. అయినా నాకు డౌటు, గీన దొరికిండా వాళ్ళే సందు చూసి దొరకబట్టిర్రా? అయినా కాక పోలీసులకి గీ రేవు పార్టీ కథలు తెలియకుండా ఉంటాయా? అన్ని చూసుకొని రేపు అసెంబ్లీ అని ముహూర్తం చూసి పట్టుకున్నారు ఏమో మళ్ళా.
సర్లే ఇదంతా నాకెందుకు గాని నే వస్తా. రేపటి నుంచి అసెంబ్లీ ముచ్చట్లుంటాయిలే, అవి కూడా పట్టుకొని వస్తా. బాయ్ బాయ్ కాకా.